రీసెంట్ గా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక యనమల రేవంత్ రెడ్డి అనే నేను సీఎం రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి స్కీమ్ ని లాంచ్ చేశారు. మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కీమ్ పథకం అమల్లోకి రానుంది. ఈ స్కీమ్ లో తెలంగాణలో ఏ ప్లేస్ కైనా ఆడవాళ్లు ఫ్రీగా బస్ లో వెళ్ళొచ్చు. तेलंगाना की महिलाओं को बस में पैसा नहीं देना पड़ेगा. ఈ స్కీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్. లాస్ట్ 11 days లో 3 crore women ఫ్రీ బస్ స్కీమ్ ని యూజ్ చేసుకున్నారు. వినడానికి బాగుంది కదా, బట్ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. డైలీ ప్యాసింజర్స్ లో 62% ఫీమేల్సే ఉన్నారు. చాలా మంది ఈ స్కీమ్ కి అగెయిన్స్ట్ గా ఉన్నారు. కోనరావుపేటలో ఆటో డ్రైవర్లు రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నమెంట్ ఇలాంటి స్కీమ్స్ మీద కాకుండా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి అని పబ్లిక్ అంటున్నారు. ఈ రోజు మనం ఈ స్కీమ్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫ్రీ బస్ స్కీమ్ రీసెంట్ గా జరిగిన తెలంగాణ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ లోకి వచ్చింది. ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లో గవర్నమెంట్ 2 కొత్త స్కీమ్స్ ని లాంచ్ చేసింది. కాంగ్రెస్ లీడర్ సోనియా గాంధీ గారి బర్త్డే అయిన డిసెంబర్ 9th ఆడవాళ్లకి ఫ్రీ బస్ అండ్ రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ స్కీమ్ ని లాంచ్ చేశారు. ఈ హెల్త్ స్కీమ్ లో ₹10 lakh ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. ఈ స్కీమ్స్ అన్ని ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారంటీస్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఫ్రీ బస్ స్కీమ్ కి ఉన్న పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ 11 days లో 3 crore కంటే ఎక్కువ ఫీమేల్ ప్యాసింజర్స్ ఫ్రీ బస్ స్కీమ్ ని యూజ్ చేసుకున్నారు అని తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చెప్పింది. డైలీ 51 lakh ప్యాసింజర్స్ బస్ సర్వీస్ ని యూజ్ చేసుకుంటే అందులో 62% అంటే 30 lakh ఫీమేల్ ప్యాసింజర్స్ ఉన్నారు. మహాలక్ష్మి స్కీమ్ అండ్ జీరో ఫేర్ టికెట్స్ ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి బస్ ఆక్యుపెన్సీ 69% నుంచి 88% కి పెరిగింది. చాలా డిపోస్ లో ఆక్యుపెన్సీ 100% అయింది. డిసెంబర్ 16th 17 డిపోస్ లో 100% ఆక్యుపెన్సీ అయింది. డిసెంబర్ 17th 2 డిస్ట్రిక్ట్స్ లో 20 డిపోస్ లో 100% ఆక్యుపెన్సీ అయింది. డిసెంబర్ 18th 6 డిస్ట్రిక్ట్స్ లో 45 డిపోస్ లో 100% కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ అయింది అని టీఎస్ఆర్టీసీ చెప్పింది. తెలంగాణ ఇస్ నాట్ ద ఫస్ట్ స్టేట్ టు డూ దిస్. ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి టీఎస్ఆర్టీసీ 1500 కొత్త డీజిల్ బసెస్ ని సర్వీస్ లోకి పంపడానికి రెడీగా ఉంది. మార్చ్ 2024 ఎండ్ వరకు ఇంకొక 550 ఎలక్ట్రిక్ బసెస్ ని ఇంట్రాసిటీ రూట్స్ లో అండ్ 500 బసెస్ ని ఇంట్రాసిటీ రూట్ లో లాంచ్ చేస్తామని టీఎస్ఆర్టీసీ చెప్పింది. తెలంగాణ కంటే ముందు చాలా స్టేట్స్ లో మహాలక్ష్మి లాంటి స్కీమ్స్ ని లాంచ్ చేశాయి. ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ చాలా ఇనిషియేటివ్ స్టెప్స్ తీసుకున్నాయి. ఢిల్లీ పింక్ టికెట్ పాస్ అక్టోబర్ 2019 ఢిల్లీ గవర్నమెంట్ ఉమెన్ కి డిటిసి అండ్ క్లస్టర్ బసెస్ లో ఫ్రీగా ట్రావెల్ చేసే ఫ్రీ పాస్ ని లాంచ్ చేసింది. 2021-22 లో డిటిసి బసెస్ లో మోర్ దెన్ 13.04 crore ఫ్రీ ట్రిప్స్ అండ్ క్లస్టర్ బసెస్ లో 12.69 crore ఫ్రీ ట్రిప్స్ ని ఉమెన్ యూజ్ చేసుకున్నారు. తమిళనాడు జీరో టికెట్ బస్ ట్రావెల్ ZTBT స్కీమ్ మే 2021 ఈ స్కీమ్ ని వర్కింగ్ ఉమెన్ కోసం లాంచ్ చేశారు. దీని వల్ల మంత్లీ ₹1012 వరకు సేవ్ అవుతాయి. కర్ణాటక శక్తి స్కీమ్ జూన్ 11, 2023 స్టేట్ ఓన్డ్ బసెస్ లో ఉమెన్ కి ఫ్రీ బస్ రైడ్ ని ఇంప్లిమెంట్ చేశారు. రైడ్ స్టాటిస్టిక్స్ జూన్ 11 to November 22, 2023 శక్తి స్కీమ్ కింద 100,47,56,184 ఫ్రీ రైడ్స్ ని ఉమెన్ యూజ్ చేసుకున్నారు. కేరళ సముద్ర బస్ సర్వీస్ జూన్ 11, 2023 ఉమెన్ ఫిష్ వెండర్స్ కోసం కోస్టల్ ఏరియా నుంచి సిటీకి ట్రాన్స్పోర్ట్ ని ఇంప్లిమెంట్ చేశారు. అడిషనల్ అనౌన్స్మెంట్స్ నవంబర్ 2023 ఎక్స్ట్రీమ్ లో ఇన్కమ్ ఫ్యామిలీస్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఫ్రీ బస్ ట్రావెల్ ని ఇంప్లిమెంట్ చేశారు. ఈ ఇనిషియేటివ్స్ అన్ని ఉమెన్ కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యాక్సెసిబిలిటీని పెంచడంలో సక్సెస్ అయ్యాయి. ఇస్ దిస్ బెస్ట్ ఆర్ వర్స్ట్? ఇప్పుడు మనం తమిళనాడుని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. తమిళనాడులో ఉమెన్ కి ఫ్రీ బస్ రైడ్స్ వల్ల ఆ స్కీమ్ వాళ్ళ లైఫ్స్ మీద చాలా ఇంపాక్ట్ చూపించింది. స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కి ₹1200 crores యాన్యువల్ సబ్సిడీని గ్రాంట్ చేసింది. దీని వల్ల ఉమెన్ సిటీ అండ్ టౌన్ బసెస్ నుంచి వచ్చే 3000 crore యాన్యువల్ టికెట్ రెవెన్యూలో 40% కాంట్రిబ్యూట్ చేస్తారు అని రిపోర్ట్స్ చెప్పాయి. లోవర్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉమెన్ కి ఇలాంటి స్కీమ్స్ వల్ల మనీ సేవ్ అవుతున్నాయి. ఇండిపెండెంట్ గా ఉండగలరు. ఈ స్కీమ్స్ వల్ల ఉమెన్ ట్రావెలింగ్ 40% నుంచి 61% కి పెరిగింది. ఈ స్టాటిస్టిక్స్ నుంచి మనం ఉమెన్ బయట తిరగడానికి, సంపాదించడానికి, వాళ్ళ గోల్స్ ని అచీవ్ చేయడానికి ఈ స్కీమ్ ఎంత సక్సెస్ అయ్యింది అనేది చూడొచ్చు. చెన్నై, బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా ఉన్నాయి. అందులో నైట్ షిఫ్ట్స్ లో వర్క్ చేసే ఫీమేల్ ఎంప్లాయీస్, లేట్ నైట్ ఇంటికి వెళ్లే ఫీమేల్ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ క్యాబ్ ఫెసిలిటీని యూజ్ చేసుకున్నారు.
చేసుకోలేరు. యూజ్ చేసుకున్నా కూడా లేట్ నైట్ ఒంటరిగా క్యాబ్ లో వెళ్లడం సేఫ్ కాదు. కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని యూజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఎంత లేట్ అయినా ఇంటికి వెళ్లగలరు. డైలీ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉండడం వల్ల గర్ల్స్, లేడీస్ ఈజీగా కాలేజెస్ కి, కోచింగ్ సెంటర్స్ కి వెళ్లగలరు. వాళ్ళకి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కవర్ అవడం వల్ల ఆ మనీని వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం యూజ్ చేసుకోగలరు. వర్క్ చేయాలని ఉన్నా చేయలేని ఉమెన్ కి ఇలాంటి స్కీమ్స్ హెల్ప్ చేస్తాయి. డైలీ లేబర్స్ లో చాలా మంది ఉమెన్ ఉన్నారు. వాళ్ళందరూ డైలీ ఆటోస్ లో, క్యాబ్స్ లో వెళ్ళలేరు. వెళ్ళినా డబ్బులు సరిపోవు. ఫ్రీ బసెస్ వల్ల డబ్బులు సేవ్ చేసుకుని ఇంటి కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగాల్సిన అవసరం ఉండదు. రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియాస్ గ్రోత్. ఐడిఆర్ రిపోర్ట్ ప్రకారం వర్క్ ఫోర్స్ లో ఉమెన్ ఎంప్లాయ్మెంట్ రేట్ ని ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇండియాస్ జీడిపి 27% వరకు పెరగొచ్చు. McKinsey గ్లోబల్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఉమెన్ కి ఈక్వల్ ఆపర్చునిటీస్ ని ఇవ్వడం వల్ల 2025 వరకు కంట్రీ ఎకానమీ $700 బిలియన్ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. బ్లూమ్స్బర్గ్ ఎకనామిక్స్ ప్రకారం ఎంప్లాయ్మెంట్ లో జెండర్ గ్యాప్ ని తగ్గించడం వల్ల 2050 వరకు కంట్రీస్ జీడిపి $6 ట్రిలియన్ మార్క్ ని రీచ్ అవుతుంది. ప్రెసెంట్ ఇండియన్ జీడిపికి ఉమెన్ 18% కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. 48% ఉమెన్ అగ్రికల్చర్ ని రిప్రజెంట్ చేస్తున్నారు. బట్ అందులో ఓన్లీ 13% ఉమెన్ కి మాత్రమే ఓన్ ల్యాండ్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ లో 20%, సర్వీస్ సెక్టార్ లో 30% ఉమెన్ ఉన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంపార్టెన్స్ గురించి ఒక ఇంటలెక్ట్ ఒక మాట చెప్పారు. ద బెస్ట్ మెజర్ ఆఫ్ ద నేషన్స్ ప్రోగ్రెస్ ఇస్ ద వే ఇట్ ట్రీట్స్ ఇట్స్ ఉమెన్. జెండర్ డిఫరెన్స్, నారో మైండెడ్ తో ఉన్న సొసైటీలో కూడా ఉమెన్ చాలా పేషెన్స్ తో, స్ట్రాంగ్ గా, ధైర్యంగా ఉమెన్ మెన్ కి ఈక్వల్ అని ప్రూవ్ చేశారు. వర్క్ ఫోర్స్ లో ఉమెన్ టాలెంట్, డెడికేషన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఇండియాలో వర్కింగ్ ఏజ్ లో 432 మిలియన్ ఉమెన్ నేషన్స్ ఎకనామిక్ గ్రోత్ కి చాలా కాంట్రిబ్యూట్ చేశారు. McKinsey గ్లోబల్ ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేసిన ఎస్టిమేషన్స్ ప్రకారం వర్క్ ఫోర్స్ లో ఈక్వల్ ఆపర్చునిటీస్ ని ప్రొవైడ్ చేయడం వల్ల 2025 వరకు ఇండియన్ జీడిపికి అడిషనల్ గా $770 బిలియన్ రెవెన్యూ వస్తుంది. ఇప్పటికీ చాలా విలేజెస్ లో ఉమెన్ వర్క్ చేయొద్దు, ఇంటిని, ఫ్యామిలీని చూసుకోవాలి అని ఓల్డ్ ట్రెడిషన్ ని ఫాలో అవుతున్నారు. కానీ ఉమెన్ అలాంటి వాటిని నమ్మకూడదు. ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండడానికి సొసైటీ బ్యారియర్స్ ని దాటి బిజినెస్ ని స్టార్ట్ చేసి నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ లో ఇండియా 3rd పొజిషన్ లో ఉన్నా కూడా 10% స్టార్ట్అప్స్ కి ఉమెన్ ఫౌండర్స్ ఉన్నారు. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి సపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. పాండమిక్ వల్ల ఇండియాలో జెండర్ గ్యాప్ అనేది 4.3% పెరిగింది. దీని వల్ల ఉమెన్ కి ఆపర్చునిటీస్ తగ్గిపోయాయి. ఛాలెంజెస్ అనేవి ఎంప్లాయ్మెంట్ పెంచడంలోనే కాదు, ఉమెన్ బేర్ చేయలేని అన్పెయిడ్ వర్క్ ని ఐడెంటిఫై అండ్ రీడిస్ట్రిబ్యూషన్ చేయడంలో కూడా ఉంది. జెన్యూన్ ఎంపవర్మెంట్ లో ఈక్వల్ రిప్రజెంటేషన్, ఉమెన్ ఫ్రెండ్లీ పాలసీస్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. ఉమెన్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేది స్టాటిస్టికల్ కౌంట్ మాత్రమే కాదు, ఫండమెంటల్ హ్యూమన్ రైట్ కూడా. జెండర్ ఈక్వాలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేయడం, ఉమెన్ రిప్రజెంటేషన్ వల్ల ప్రోగ్రెస్, పీస్ఫుల్, సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్ ని బిల్డ్ చేయడం ఈజీ అవుతుంది.